పరిస్థితి ఉంది. ఎందుకంటే అవ్వాలో ఎడవాలో తెలియని పరిస్థితి. వాసన్ గారు, మీకు ప్యానల్ ఉదయం ఇది ఏ విధంగా ఉందంటే, ఏదో దొరికినట్టు, ఏదో విజయం సాధించినట్టు. అంటే ఆరోపణలు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు అటువంటి ఆరోపణలన్నీ కూడా కొనసాగుతూ, నా మీద ఎన్ని ఆరోపణలు ఉన్నా కానివ్వండి, నేను కలిగిన ముత్యంలాగానే బయటకు వచ్చి చెప్పుకుంటున్నాను. అంటే నల్లగా ఉన్నా కదా అయిపోతుంది నాకేమైనట్టు ఆయన వ్యవహారశీలు ఉంది. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడుగా మాజీ ముఖ్యమంత్రికి ఒక పాస్పోర్ట్ జప్తు చేసి, పాస్పోర్టు జప్తిలో ఉండి ఇప్పుడు పర్మిషన్ ఇచ్చిందంటే ఆయనకి ఏదో ఇచ్చేసినట్టు, ఆయన కేసు నుంచి బయటపడినట్టు ఒక హైప్ క్రియేట్ చేసుకోండి. అంటే జనరల్గా ఒక్కరు అదే దాన్ని ఏమంటారు, డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కాబట్టి సీఎంగా ఉన్నప్పుడు ఎవరికైనా ఉంటుంది. సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత సీఎంగా ఉన్నప్పుడు కూడా సీజ్ అవుతుంది, ఆటోమేటిక్గా సీజ్ అవుతుంది. అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు కూడా విత్ పర్మిషన్ వెళ్ళారు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఒక ముద్దాయి, ఒక ఆరోపణ ఉన్నటువంటి దొంగ కానీ ముద్దాయి కానీ ఆరోపిస్తుడు ఎవరైనా కానీ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయనకు కండిషన్స్ ఉంటాయి. ప్రతి మంగళవారమో ప్రతి శుక్రవారమో కోర్టుకు వెళ్ళో లేకుంటే పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టాలా. ఆయన ఉన్నటువంటి జ్యూరిడిక్షన్ బయటికి వెళ్తే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలా. ఆయనకు దీంట్లో ఏముంది డిఫరెన్సు? దీంట్లో అంత పెద్ద విజయం సాధించినట్టు ఆయన ఆకారాలు చేసుకోవడం ఎందుకు, విజయోత్సవాలు చేసుకోవడం ఎందుకు? సొంత డబ్బా కొట్టించుకోవడానికి ఆయన పోగు చేసి మా జనాలు తెచ్చుకొని జనాల్లో ఏదో ఆనందోత్సవాలు వచ్చినట్టు, జగన్కు పాస్పోర్ట్ ఇచ్చినట్టు, పాస్పోర్ట్ పర్మిషన్ ఇవ్వగానే ఆయన ఏదో చేసినట్టు, కేసు నుండి బయటపడ్డట్టు. జగన్మోహన్ రెడ్డి కేసు నుండి బయటపడే అవకాశం లేదు. నారాయణ గారు వేసినట్టు పరునాశన కేసు కూడా మెడకు చుట్టుకుంటుంది. ఇలా ఒకటి బై వన్ కేసు వస్తాయి. ఈడీ కేసులు ఉన్నాయండి ఆయన పైన, ఈడీ కేసులు కూడా ఉన్నాయి. 5 సంవత్సరాల పదవి కాలంలో మొత్తం అలా సాష్టాంగ నమస్కారాలు పెట్టి ఆయన బెయిల్ కొనసాగించుకోవడానికి, ఎక్స్టెండ్ చేయడానికి పదవి కాలం అంతా వృధా చేశాడు. ఇంకేం చేశాడు ఆయన? నువ్వు 25 సీట్లు ఇవ్వండి, నేను మా కేంద్ర ప్రభుత్వం మెడలు మోస్తా అన్నాడు. నువ్వు వంగిపోయినావు. అక్కడ ఏం చేసావు? ప్రత్యేక హోదాను మొన్న ఎన్నికల్లో ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ ప్రయత్నించావు. ఏం చేసావు? 5 సంవత్సరాలు నువ్వు ప్రత్యేక హోదా గురించి ఒక ప్లెకార్డన్నా ప్లే చేసావు పార్లమెంట్లో. మీ అమ్మడి పట్టానికి కేఏ పాల్ రెడీగా ఉన్నాడు. ఆయన చూశారు కదా మొన్న హైకోర్టులో వెళ్ళి చెప్పాడు. ఆయన ప్రత్యేక హోదా ఆయన మళ్ళీ తెర మీద తీసుకొచ్చాడు. మీరందరూ జాగ్రత్తగా అటకెక్కించే ప్రయత్నం చేస్తారు. కేఏ పాల్, బాబుమోహన్ లాంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి సరిపడ్డ వాళ్ళు, మాకు కాదు. అలాంటి వాళ్ళని ప్రస్తావన, అలాంటి వాళ్ళని మేము పరిగణన కూడా తీసుకోము. అది మాకు సంబంధం. హైకోర్టు ఏం చెప్పింది? ఏపీ హైకోర్టు ఇలాంటి వ్యాజ్యాలు బోల్డని ఉన్నాయి కాబట్టి అన్నింటినీ కలిపి పరిశీలించి అంతకన్నా అంటే చీఫ్ జస్టిస్ బెంచ్కి రిఫర్ చేయడం కోసం రిజిస్ట్రీకి డైరెక్ట్ చేసింది. సో 24 వాయిదా వేసింది. 24 ఒక కాల్ తీసుకుంటారు. ప్రత్యేక హోదా అదేమి ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పడానికి లేదండి. కేఏ పాల్ మనకేంటంటే మీకు పొలిటికల్గా ఆయన జస్టిస్ కొంచెం కమెడియన్ టైప్ ఉంటాయి కానీ ఆయన లేవనెత్తిన అంశం ప్రాధాన్యత. ఇక్కడ ఏంటంటే వాస్తవం గారు, ప్రత్యేక హోదా అనే విషయం ఏంటంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రత్యేక హోదా ఏ రాష్ట్రం లేదు. ఎందుకంటే ఇంతకంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా లేదు. అట్లా కాదండి, ప్రత్యేక హోదా లేదు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఆనాడు ఉన్నటువంటి నేను చెప్పేది, ఆనాడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా మీకు ఇస్తే మీకంటే కూడా ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి వచ్చే డిమాండ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించి రాష్ట్రాలు ఏర్పరిచిన దాఖలాలు లోగడైతే లేవు కదా. ఇదే కదా ఇది ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ విషయంలో ప్రత్యేకత ఉంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నారు ప్రత్యేక హోదా మేము ఇస్తామని. మొన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మొన్న మాట్లాడారు. అదే ప్రత్యేక హోదా పార్లమెంట్లో ఆ ప్రత్యేక విభజన చట్టంలో, విభజన హామీ చట్టంలో అప్పుడే అందులో ప్రత్యేక హోదాని అందులో పొందుపరుస్తూ అయిపోతున్నాయి కదా. ఓవరాల్గా చెప్పడం ఎందుకు? ఇట్ మేబీ ఇట్ విల్ బి అని చెప్పడం ఎందుకు? ఎవరున్నారు అప్పుడు? ఎవరున్నారు? మనం 2 కళ్ళ సిద్ధాంతంతో వెళ్ళి 2 చేతుల సంతకాలు పెట్టింది ఎవరు? 2 చేతుల సంతకాలు కాదు. ఆ రోజు 2 క్షేత్రం, ఇక్కడ ప్రాంతం అక్కడ ప్రాంతాల యొక్క మనోభావాలు, ప్రజల మనోభావాలకు అనుకూలంగా ఆ రోజు వివరించారు. విడిది ఇక్కడ మనోభావాలకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకం ఆ ప్రత్యేక రాష్ట్రం కోరుకుంది. ఇక్కడ మనోభావాలకు అనుకూలంగా చేశారు. అది కాదు. అక్కడ మా నాయకుడి యొక్క నిబద్ధత ఏంది? మా నాయకుడు చెప్పింది ఏంటంటే అన్సైంటిఫిక్గా విడగొట్టారు. ఇది ఒక విడగొట్టడం అనేది ఇక ప్రక్రియ. ఎందుకంటే చాలా రాష్ట్రాలు విడిపోయాయి చాలా అనేక కారణాల చేత. తెలంగాణ అనేది యాక్చువల్లీ సపరేట్గా ఉన్న రాష్ట్రాన్ని ఒక బైఫోర్స్ కలిపారు. ఆ తర్వాత నిధులు నియామకాలు ఇవన్నీ సరైన పంపిణీ జరగలేదు కాబట్టి విడిపోయింది. డిస్ప్యూట్ అలాగే మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయింది. డిస్ప్యూట్ ఉందా?
అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిచిపోయింది, ఏమైనా డిస్ప్యూట్ ఉందా? ఇప్పుడు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి వాసుదేవన్ గారు, ఇక్కడ తెలంగాణ ఆంధ్ర మర్జ్ చేసేటప్పుడు ఒక జెంటల్మెన్ అగ్రిమెంట్ జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నిధులు ఇక్కడే ఖర్చు పెట్టారు. అది కాదు, తలుపులు మూసేసుకుని కానీ అప్పుడు జరిగినటువంటి జెంటల్మెన్ అగ్రిమెంట్ ప్రకారంగానే పరిపాలన వచ్చిన పాలకులందరూ కూడా దాన్ని దొంగలు తొక్కి ఇష్టం వచ్చినట్టు నియామకాలు చేశారు. కాబట్టి ఇక్కడ ఉద్యమం వచ్చింది. ఆ తర్వాత అన్నగారు వచ్చి 610 జియో ఇంప్లిమెంట్ ప్రవేశపెట్టారు. 610 జియో కానీ సరిగ్గా ఇంప్లిమెంట్ అయ్యింటే కానీ ఈరోజు ప్రత్యేక హోదా అవసరం ఉండేది కాదు. రైట్. ఒకసారి జనసేన శివపార్తి గారి దగ్గరికి వెళ్దాం. శివపార్తి గారు, మొత్తానికి ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాప్రతినిధుల కోర్టు ఒక వెసులుబాటు కల్పించింది, లేదా ఒక సౌకర్యం కూడా అనొచ్చు. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఆ కోర్టులో హాజరవడానికి వీలుగా ఆ జడ్జిమెంట్ని అన్వయించుకోవచ్చు. అంటే 5 ఏళ్ళు ఇచ్చారు అనుమతి. బట్ ఏ కేసులో అయినా ఆయన పిలవంగానే వచ్చేసి కోర్టు ముందు హాజరవ్వాల్సిన పరిస్థితి. అండ్ నారాయణ గారు సాఫ్ట్గా ఉంటూనే నారాయణ అనిపించారు జగన్ చేత. ఏమంటారు? మ్యూట్లో ఓకే మాట్లాడండి. వాసు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. నారాయణ అనిపించారంటే అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి గత 5 ఏళ్ళు పాపం కోర్టులకు వెళ్లకుండా నేను పదవిలో ఉన్నా, నేను ముఖ్యమంత్రిని, నేను వస్తే సెక్యూరిటీ వాహనాలు ఆ రోడ్లంతా దిగ్బంధం అయిపోతాయి, ప్రయోజనాలకు ఇబ్బందులు కలుగుతాయి, పక్క రాష్ట్రానికి వెళ్ళాలంటే వేల కోట్లు ఖర్చు అయిపోతుంది, అదైపోతుంది ఇదైపోతుంది అని 5 ఏళ్ళు ఎట్టగొట్ట తప్పించుకు తిరిగాడు. ఆ మిగతా కేసులకు కూడా వెళ్లకుండా. ఇప్పుడు ఏంటంటే ఆయనే నా మీద దాడి చేశారని చెప్పిన కేసులోనే పోయి సాక్ష్యం చెప్పడానికి కూడా కుదరక ఆయన అంత బిజీగా ఉండి చెప్పలేకపోయాడు వెళ్ళి ఆ కోడికత్తి కేసులో. మరి ఇప్పుడు కొత్తగా గులకరాయి కూడా యాడ్ అయింది, ఇంకా రకరకాల కేసులు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే వాంటెడ్ గా ఇబ్బంది పెట్టారో వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు. వీటన్నిటికీ మళ్ళీ ఈ మధ్య రీసెంట్ గా కూడా పాస్పోర్ట్ నాకు 1 సంవత్సరం ఇస్తే సరిపోలేదు, 5 ఏళ్ళు నాకు కావాలి పర్మిషన్ అని చెప్పి ఆయన కూడా కోర్టుకు వెళ్ళాడు, తెచ్చుకున్నాడు. అది ఓకే. ఎప్పుడు ఇన్నాళ్ళంటే ఏదో అధికారం ఉంది కదా అని అడ్డం పెట్టుకుని తప్పించుకున్నాడు విచారణకి. ఇప్పుడు అలాంటి అవకాశం ఉండదు కదా, కోర్టు కూడా ప్రతిసారి ఎగ్జామ్షన్ ఇవ్వదుగా. మొన్నటి వరకు అంటే పవర్ లో ఉన్నారు కాబట్టి ఎగ్జామ్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా హాజరవ్వాల్సిందే, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్లాల్సిందే, ఆ విచారణలో ఎదుర్కోవాల్సిందే. ఆయన ఒక మాజీ సీఎం అయినా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా ఆయనకుండే చార్ట్ ఆయనకుంది, ఎన్ని కేసులు ఉన్నాయి ఏంటి, ఆయనకున్న రికార్డ్ ఎవరికి లేదనుకుంటా నాకు తెలిసి ఈ ప్రపంచంలో. 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద తిరుగుతా. కొత్త ఏం కాదు, లాలూ ప్రసాద్ యాదవ్ వెళ్ళాడు, ఆయన దేవిలాల్ కొడుకు ఓంప్రకాష్ చౌతారే ఆయన అయితే పాపం లైఫ్ టైం పడ్డారు. చివరిలో సత్ప్రవర్తన కారణంగా ఒక 10 నెలలు మినహాయించి ముందర వదిలేశారు 81 ఏళ్ల వయసులో. సో వెళ్ళగలటం అనేది పెద్ద రికార్డు సృష్టించిన వాళ్ళు వాళ్ళేదో 1 6 లేకపోతే మొత్తం మీద 10 కేసులు లోపే. ఈయన అలా కాదుగా, ఈయన పెద్ద చాటాడంతుంది ఈయన ఆ లిస్టు చదివేసరికి నీరసం వచ్చింది, ఆ కేసులు లిస్టు చదివేసరికి. ఇంత ఘనాపాటి నిన్న కూర్చొని ప్రెస్ మీట్ లో నేను జైలుకు పంపిస్తా నేను మళ్ళీ వస్తా అంటే జనాలేమి మళ్ళీ ఈయన ఎన్నుకోవడానికి అంత అమాయకంగా అయితే లేరు, ఆయన చెప్పే మాటలు వినే పరిస్థితిలో లేదు. ఇప్పుడు నందిగాం సురేష్ ఒక స్వతంత్ర సమరయోధుడు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ట్రైన్ చేసిన ఈయన పెద్ద స్వతంత్ర సమరయోధుడు. వీళ్ళందరినీ ఎవరిని జైళ్ళకు పంపించకూడదు, ఎవరి మీద యాక్షన్ తీసుకోకూడదు, కానీ వీళ్ళు ఏమైనా చేయవచ్చు. బోట్ల ద్వారా బ్యారేజ్ని బాగా కొట్టేయచ్చు, గులకరాళ్ళు వేయించుకోవచ్చు, కోడికత్తితో డ్రామాలు వేయొచ్చు, బాబాయిని గొడ్డలు పోటేయచ్చు, అక్రమంగా అరెస్టులు చేయొచ్చు, హౌస్ అరెస్టులు చేయొచ్చు, బయటకు వెళ్ళకూడదు, కారు ఎక్కకూడదు, కారు తెక్కకూడదు, కారు రోడ్డు మీద నడవకూడదు, ఎవరిని మాట్లాడనొచ్చు. 5 సంవత్సరాలు రోడ్ల మీద అందరిని సామాన్యులు సైతం ఎంత ఇబ్బంది పెట్టాడు. ఈయన వచ్చి ఈ రోజు రెడ్ బుక్ అంటే అసలు దెయ్యం వేదవల్లిస్తున్నట్టుగా ఉంది. అసలు రెడ్ బుక్ తీసిందే ఆయన కదా, ఆయన దానికి పాడిందే ఆయన. అధికారం అడ్డం పెట్టుకొని అధికారం ఉంది కదా అని ఎక్కడో ముంబైలో ఉన్న అమ్మాయిని కూడా తీసుకొచ్చి 45 రోజులు అరెస్ట్ చేసిన ఘనత అయింది. అలాంటి పరిస్థితుల్లో అధికారాన్ని బీభత్సంగా దుర్వినియోగం చేసుకొని
ఏదో వెళ్ళాడు బురదలో 4 ఫోటోలు తీసుకొని డ్రోన్లు చేసుకొని వాళ్ళ ఇల్లు మునగడానికి ఈ గేట్లు ఎత్తారు, వీళ్ళు ఇల్లు మునగడానికి ఆ గేట్లు ఎత్తారని కాసేపు, ఇల్లు మునిగిందని కాసేపు, మునగలేదని కాసేపు, బొడమేరు గేట్లు ఉన్నాయని కాసేపు, నదని కాసేపు, వాగని కాసేపు. వాళ్ళకి ప్రజలకు ఒక పులిహార ప్యాకెట్ ఇచ్చింది లేదు, ఒక పాల ప్యాకెట్ ఇచ్చింది లేదు. ఇంతవరకు కోర్టు ప్రకటించానన్నాడు. ఆ కోర్టు ఎవరికి ప్రకటించాడు? ఆ పరమాత్ముడికే తెలియాలి. ఆయన ప్రకటించాడాలి. ఆ ప్రకటించేదేదో కాస్త ఘనంగా ఎటు ప్రకటించడమే కదా. ఆ ప్రకటించడం ఏదో ఘనంగా 10 కోట్లు ప్రకటించవచ్చుగా, ఎటు ఇచ్చేది లేదు, చచ్చేది లేదు. ఆ నెంబర్ అయినా కొంచెం గొప్పగా సాలిడ్గా ఉండేలా ప్రకటించవచ్చుగా. అది చేయడు. ఏదో కోర్టు అన్నాడు, ఆ కోర్టుకి దిక్కు దివాణా లేదు ఇంతవరకు. పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు ప్రకటించారు. అటు తెలంగాణలో వెళ్ళి 1 కోటి రూపాయలు చెక్ ఇచ్చాడు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు 1 కోటి రూపాయలు చెక్ ఇచ్చారు. 400 పంచాయతీకి లక్ష చొప్పున 6 కోట్లు. ఒకరు ఆయన దగ్గర అప్పులు ఉన్నాయి, అప్పులు ఉన్నా కూడా అప్పు చేసి 6 కోట్లు రాష్ట్ర ప్రజలకు ఇస్తే ఈయనేమో లక్షల కోట్లు దెబ్బకు తిన్నాడు. 1 కోటి రూపాయలు ఇవ్వడానికి కూడా ఇంతవరకు మనసు రాలా. ఎప్పుడో తిత్లీ తుఫాన్ అప్పుడు ప్రకటించాడు 1 కోటి రూపాయలు, అది కూడా అంతవరకు ఈలేలే. మరి అదే ఈయన ఇప్పుడు ఈ వరదకు ప్రకటించింది, ఇంకెన్ని వరదలు రావాలి. సో ఇట్లాంటి ప్రకటించడాలు తప్ప చేసేది ఏముండదు. మళ్ళీ కూర్చొని రెడ్ బుక్ రాజ్యాంగం అని ఏళ్ళు చూపిస్తా మాట్లాడి ఏదో ప్రెస్ మీట్ ఉంది కదండి, మళ్ళీ వాళ్ళ మీద విలేకరుల మీద ఇదిగో మీరే చదువుకోండి నేను పోతా అని మళ్ళీ అసహనం. వాళ్ళు అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పే ఓపిక లేదు ఈయన దగ్గర. ఇలాంటి ఆయన పరిపాలించి మనం మళ్ళీ ఈయనకు అధికారం ఇస్తారా? వీళ్ళ పేటీఎం బ్యాచ్ ఏమో సోషల్ మీడియాలో అన్న తోపు, అన్న తురుము, అన్న సింహం అన్నది. ఈయనేదో పెద్ద స్వతంత్ర సమరయోధుడు. మరి భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చాడు బ్రిటిషర్తో పోరాడి. అందుకని వాళ్ళ ఎలివేషన్ చూస్తేనేమో అసలు ఒక స్థాయిలో ఏం లేదు. ఈయన ఒక సంఘ సంస్కర్త, ఈయన తెచ్చిన ఆర్థిక సంస్కరణతో దేశం అంతా ఈ రోజు ప్రపంచంలో నెంబర్ 1 ర్యాంక్ లో ఉంది అన్నట్టుగా వాళ్ళ బిల్డప్లు అలా ఉంటాయి. ఇవి ఒకవైపునేమో ఈయన వచ్చి బయటకు వచ్చి నాలో సింహాన్ని నిద్ర లేపమాకండి, నేను వస్తే జైల్లో పెడతా, జైలు జరిపో, అండమాన్ పంపిస్తా అంటాడు. సో ఇలాంటి వ్యక్తుల్ని ప్రజలు ఎన్నుకుంటారనేది నేనైతే అనుకోను. ప్రతిదానికి రాజకీయమే. బురద రాజకీయం చేస్తాడు. ప్రజలకు పనికొచ్చే పని ప్రతిపక్షంగా ఒకటైనా చేశాడా? ఇంత వరదలో కూడా రాజకీయం చేసుకోవాలని చూసుకున్నాడు కానీ ప్రజలను రక్షిద్దాం. కనీసం వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ ఎన్ఆర్ఐ విభాగం ఉంది, అన్ని విభాగాలు ఉన్నాయి అన్నారు. ఒక్కడన్నా వచ్చి పనిచేసింది లేదు ప్రజలకి. వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారు ఒకసారి చూద్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, ఈ ప్రత్యేక కోర్టు ప్రజాపతుల ప్రత్యేక కోర్టు 5 ఏళ్ళు ఇచ్చింది, బట్ ఒక 174 కండిషన్లు పెట్టింది. అందులో ఈ మాల్ చూస్తే పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, వారంలో 4 రోజులు కనీసం అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఆయనకు అక్కడే ఉంది. అంటే ఈ హ్యాస్ టు స్టే పర్మనెంట్లీ అటు విజయవాడ. మధ్యలో అటు ఇటు తిరిగే పరిస్థితి కూడా లేదు. అన్ని ఉక్కిరి బిక్కిరి చేసే కేసులు అక్కడ రెడీగా ఉన్నాయి. ఎవరో ఒకళ్ళు పరువు నష్టం అంటారు, వేస్తారు. మన నారాయణ గారు వేశారు, నారాయణ అనిపించారు. ఇప్పుడు ఇంకెవరు కొత్త వాళ్ళు అందరూ వచ్చేస్తారు పిక్చర్లోకి. ఇవి కాక సాక్షి మీద పరువు నష్టం. అమ్మాయి వచ్చింది అనుకోండి, రేపు కాదంబరి జత్వాని వచ్చేసింది అనుకోండి, మళ్ళీ అది గోల, మళ్ళీ ఆయన అటెండ్ అవ్వాలి. ఇవన్నీ కాక నిన్న నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు, చూశారు కదా, ఏమని? ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుట్రే, నేరుగా వెళ్ళి బోట్లు ఆ ప్రకాశం బ్యారేజ్ దిమ్మల్ని ఢీకొట్టేలాగా ప్లాన్ చేశారు, ఎగ్జిక్యూట్ చేసింది సజ్జల గారి డైరెక్షన్లో తలసిల్ రఘురామ్ అండ్ నందిగాం సురేష్. ఎప్పటికీ మీ పార్టీ కోలుకుంటుంది అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు నల్ల కాలువ దగ్గర నేను ఓదార్పు యాత్ర బిగిన్ చేస్తాను అన్న దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో పార్టీ రహితంగా, కుల రహితంగా, మతరహితంగా, రాజకీయ నాయకుల రహితంగా కంప్లీట్గా ఎంటైర్ టాపిక్ ఈ రోజు వరకు ఎంటైర్ టాపిక్ ఏ పార్టీలైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూనే తిరుగుతుంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఈరోజు కొత్త కాదు. ఆ రోజు నుంచి కేసులు అనేవి వేసేవాళ్ళు వేస్తుంటారు. రాజకీయాలలో కేసులు అనేవి సహజం. అన్ని కోర్టులో నిరూపితమయ్యే టయానికి నిరూపితమైతే ప్రతి ఒక్కడు ఇవాళ ఏంటంటే కోర్టులో ఒక 10,000 ఖర్చు పెట్టేసి ఒక పిల్లు పడేయటం అనేది సర్వసాధారణమైపోయింది. అది తేలిటానికి అదే తేలుతుంది, ముందు బురద చల్లేద్దాం తర్వాత వాళ్ళే దుడుచుకుంటారు అనే పద్ధతిలో కేసులు వేస్తుంటారు. అయితే ఈ కేసులన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ఉండగానే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాతనే ఆయనకి అధికారం అప్పచెప్పారు. ఈ కేసులు మళ్ళీ ఈ కేసుల ద్వారా ఏదో ఒకటి చేద్దామనుకోవటం వాళ్ళ భ్రమ. అయితే ఇంకొక విషయం ఏమంటానంటే
కార్యకర్తల్ని భయపెట్టలేరు, వైఎస్ఆర్సీపీ పార్టీ కేడర్ని భయపెట్టలేరు, జగన్మోహన్ రెడ్డి గారిని అసలు భయపెట్టలేరు. ఇక ఇంకొక విషయానికి వస్తే నేనేమంటానంటే, మనం ఎన్నికల ప్రచారం ఒకసారి కూటమి పార్టీలు అన్నీ కలిసి ఎలక్షన్ ముందు ఎన్నికల ప్రచారం అప్పుడు విషయాల్ని మనం గమనించుకోవాలి, ఎన్నికలు అయిపోయిన తర్వాత విషయాల్ని మనం గమనించుకోవాలి. ఎన్నికలు అయిపోయిన గెలిచిన వెంటనే టోటల్ చేంజ్, అప్పుడున్న అంశాలన్నింటినీ పక్కన పెట్టేసి, గెలిచిన వెంటనే అప్పుడు చెప్పిన అంశాలన్నింటినీ పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తగా అంశాలు. ఇప్పుడు విజయవాడ వరదల విషయం మాట్లాడుతున్నారు. విజయవాడ వరదల విషయము బోట్ల విషయమే ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుందాం. బోట్లు కుట్ర జరిగింది అంటున్నారు. ఎన్ని రోజులైంది ఇప్పటికీ? డే 1 రోజు వచ్చేసి బోట్లు గేట్లకు గుద్దుకున్నాయి. ఉషాద్రి రామ్ అనే అతను అరెస్ట్ చేశారు. జనరల్గా కాన్ఫరెన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటారు. వాళ్ళు ఎవరు దీని వెనకున్నారనేది విచారణ చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు, దాని మీద శిక్ష వేస్తారు. అంతకు మించి అందులో ఆ కేసులో వేరే మార్గం ఏమన్నా ఉందా? ఆ కేసులో వేరే మార్గం ఏమన్నా ఉందా? కుట్ర కోణం మాట్లాడటం మంచిదా, పని చేయడం మంచిదా? ఖచ్చితంగా మాట్లాడాలండి. కుట్రకోణం మాట్లాడాల్సిందే, పని చేయాలి కదా. అంటే వాళ్ళు ఏది పడితే అది చేసుకుంటూ ఉంటారు, మనం అరెస్ట్ చేసి విచారించాలి, పని చేయాలి, అరెస్ట్ చేయాలి. ఎంతటి పెద్దవాళ్ళైనా 50 మంది చనిపోయారు. అంతమంది ఆహాకారాలతోటి అన్నం లేక నిండు శూలాలు, పసిబాలింతలు, ముసలి వాళ్ళు ఆరోగ్యంతో ఆస్తులు పోగొట్టుకొని అన్నం అందక ఆహాకారాలతోటి అల్లాడిపోయి అంత పెద్ద ఇది జరిగినప్పుడు అది గేట్లు ఎత్తిన విషయం అవ్వచ్చు, భూ ఆక్రమణల విషయం అవ్వచ్చు, బోట్ల విషయం అవ్వచ్చు, ఏదైనా సరే సీరియస్గా చర్య తీసుకొని ఎవరైతే వాళ్ళ లోపలయ్యాలి. వెంకటేశ్వర రెడ్డి గారు చాలా స్ట్రైట్ క్వశ్చన్. ఒక మంత్రి, ఆయన ముఖ్యమంత్రి గారి కుమారుడు, ఒక మంత్రి, ఆయన ట్వీట్ చేశారు అంటే ఆధారాలు లేకుండా అయితే చెప్పరు కదా. ఆయన రాజకీయ పరంగా ఉండే మసాలా కోటింగ్స్ అన్ని పక్కన పెట్టండి, బట్ ఎంతో కొంత నిర్దిష్టమైన ఆధారాలు లేకుండా అయితే దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనే మాట ఆయన అందు కదా. ఈ లోకేష్ గారు గతంలో కూడా మంత్రిగా చేసినప్పుడు బోల్డ్ అని ట్వీట్లు, బొచ్చడని ట్వీట్లు ఇచ్చారు. కొన్ని ట్వీట్లు అయితే ఆయన ఏ ట్వీట్ ఇచ్చాడో ఆయనకే తెలియదు. ఆయన పేరు మీద ట్వీట్లు ఇచ్చిన అవి నేను ఇవ్వలేదని కూడా ఆయనే స్టేట్మెంట్లు ఇచ్చాడు గతంలో. ఇక్కడ ట్వీట్ ఇవ్వడం కాదు, పని చేయాలి. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు. నేను స్టేట్మెంట్ ఇచ్చాను, ప్రెస్ మీట్ పెట్టాను, మాట్లాడాను, వాళ్ళ మీద నిందలేశాను, వీళ్ళ మీద నిందలేశాను కాదు. ఇవాళ పని చేయకపోవడం కూడా అంత పెద్ద విషయం జరిగినప్పుడు, అంత పెద్ద విషయం జరిగిన తల్లి ఆగు తల్లి అంత పెద్ద విషయం జరిగినప్పుడు కూడా క్లియర్గా మేమేమంటున్నామంటే, అంత పెద్ద కాన్ఫరెన్స్ జరిగినప్పుడు కేవలం మాట్లాడటం కూడా, చర్యలు తీసుకోకపోవటం కూడా నేరమే, అది కూడా దేశద్రోహమే. చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవాలి, న్యాయ విచారణ జరగాలి. సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించండి, సిబిఐ తోటి ఎంక్వైరీ చేయించండి. ఎవ్వరున్నా అందులో పార్టీలతో పనేముంది? అంత పెద్ద 50 మందికి పైగా 60 మందికి పైగా చనిపోతే పార్టీలతో పనేముందండి? అంత పెద్ద ఘోరం జరిగినప్పుడు కృష్ణా జిల్లాలో 25 మంది, గుంటూరు జిల్లాలో 7, మొత్తం 32 మంది చనిపోయారు. మీరు చెప్పే ఈ లెక్క ఏంటంటే ఆ 36 మంది హత్యకు గురయ్యారన్నారు. అందులో ఒక్కళ్ళ పేరు ఇంతవరకు మీరు చెప్పలేకపోయారు. మేమెందుకు చెప్తామండి? ప్రభుత్వం చేయాల్సిన పని మమ్మల్ని చేయమంటారండి? బకెట్ తీసుకుని వేసేస్తారు, మీరు చూసుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం ఎలా ఉంది అంటే, మీరు ఆరోపణ చేస్తే ముందు ఆరోపణ చేసిన వాళ్ళు లోపలేస్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద కేసు పెడతాం. కాదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నాకు నేరం అయ్యా, నాకు మీద అన్యాయం జరిగిందని కంప్లైంట్ ఇస్తే ముందు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద కేసు బుక్ చేస్తాం. అది ఈ ప్రభుత్వ తీరు తరహా. ఎక్కడ ఈ పరిపాలన లేక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చక ఆ ప్రజలు పక్కదారి పట్టించడం కోసం, సమస్యలన్నింటినీ పక్కదారి పట్టించడం కోసం కేవలం అనేక రకాల అంశాలు ఎత్తుకొని ప్రచారం చేసుకుంటున్నారు తప్పితే కేవలం ప్రచారం మాత్రమే. ఇది మీ అన్న స్టేట్మెంట్. లోకేష్ గారు రెడ్ బుక్ లాగా మీరు కూడా ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మేము వస్తే అందరినీ లోపలేస్తాం, ఆ లిస్ట్ ఏమైనా మీరు కూడా తయారు చేశారా? ఈ 5 ఏళ్ళు టైం ఉంది, ఇంకా ఎన్ని ఘోరాలు చేస్తారో చూడాలి. ఎవరెవరు ఏం చేస్తారో, వాళ్ళు ఎన్ని ఘోరాలు చేస్తారో చూడాలి. కేవీఎస్ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడారు. సుబ్రహ్మణ్యం గారు మొత్తం ఆంధ్రప్రదేశ్ పిక్చర్ అంతా ఇప్పుడు చూశారు. మొత్తం 3 పార్టీల నాయకులు
మాట్లాడారు. ఆయన ఏమంటారు, బెజవాడలో కోర్టుకి అటెండ్ అయ్యి వచ్చేసిన తర్వాత మేము వస్తే అందరినీ లోపలేసేస్తాం అంటే అందరినీ లోపలేయడానికే వాళ్ళు రావాలా? మాస్ గారు మీ వాయిస్ అసలు వినపడలేదు. వస్తుందండి. అంటే ఇప్పుడు ఇప్పుడు రాజకీయాల గురించి ప్రస్తుత తరుణంలో ఎంత తక్కువ మాట్లాడుతుంటే అంత మంచిదండి, అది నా ఉద్దేశం. ఎందుకంటే ఒక పక్క ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది వరదతోటి బాగా అపలాపమైపోయింది. పర్టికులర్గా విజయవాడ మీరు ఏదైతే రాజధాని ఉన్నారో ఆ ప్రాంతానికి కూడా ఎఫెక్ట్ అయ్యేలా వచ్చింది. ఇలాంటి టైంలో అంటే మనం ఒక్కసారి మనం ఒక 40 years ఉంది కదా, 1964లో కూడా వచ్చింది కాదు అది కాదు, మనం అధికార పక్షం ప్రతిపక్షం ఎలా కలిసి పనిచేసేవి అనేది మనం ఒకసారి అంటే ఎమర్జెన్సీ ముందు దాకా చూసాం మనం. ఆ తర్వాత ఎమర్జెన్సీ తర్వాత ఎప్పుడైతే ఇందిరాగాంధీ జనతా గవర్నమెంట్ వచ్చి అరెస్ట్ చేసిందో ఆ తర్వాత నుంచి రాజకీయాల్లో మార్పు రావడం ప్రారంభమైంది. ప్రతీకార రాజకీయాలను అక్కడి నుంచి మొదలయ్యాయని ఇందిరాగాంధీ మొదలెట్టిందా జనతా పార్టీ మొదలెట్టిందా? జనతా పార్టీ అనేది పద్ధతి ప్రకారం అరెస్ట్ చేసిందండి. అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇందిరాగాంధీ గారు ఏం చేశారో మనం అంతా చూసాం. అంటే మనం చిన్నపిల్లలు అయినప్పటికీ అప్పుడు ఆవిడ మీడియాని ఎలా మేనేజ్ చేసింది అవన్నీ మన ఆన్ రికార్డే ఉన్నాయి. అవన్నీ ఎవరు పెద్ద రాజ్దీప్ సర్దేశాయ్ గారు లాంటి వాళ్ళు కూడా ఆ విషయం గురించి చెప్పారు. అది కాదు ఇక్కడ చెప్పేది. నా పాయింట్ ఏంటంటే ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు కలిసి పనిచేయాలి, ఇలా పరస్పరం ఆరోపణలు చేసుకోవడం కాదు. సరే ఇప్పుడు అభిప్రాయ భేదాలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి, రాజకీయాల తర్వాత చాలా రకాలు ఉంటాయి. ఈ కొత్తగా అంటే నేను చెప్పకూడదు న్యాయ వ్యవస్థ అనే దాన్ని దీంట్లో దూరుస్తున్నారు, ప్రస్తుతం లాగుతున్నారు. అదే లాగుతున్నారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఒక కోర్టులో ఒక పిల్లి అనేది చాలా తేలికైపోయింది, చాలా తేలిక. ఇప్పుడు మీ మీద నాకు కోపం వచ్చిందంటే మీరు ఏదో మాట్లాడారంటే ఇమీడియట్గా నేను మీ మీద కేసు పెట్టవచ్చు. ఈ కేసు ఎందుకు పెట్టారు ఏంటి అని ఇది తేల్చడానికి కోర్టుకి చాలా పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి. ప్రముఖుల కేసులు అయితే ముందు వచ్చేస్తాయి, చిన్న చిన్న కేసులు అయితే ఆగిపోతాయి. ఈ కేసుల చుట్టూ మొత్తం రాజకీయం తిరిగిపోతుంది. అంటే ప్రత్యేక హోదా మీద కోర్టు రెండవది అరుణ్ కుమార్ గారు వెళ్ళి తర్వాత మరొకటి అది తేల్లా. అసలు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి కేంద్రం ఎప్పుడో ప్రకటించింది. మొన్న బీహార్కి కూడా కావాలి, మాకు కావాలని చెప్పేసి నీతి ఆయోగ్ చైర్మన్ కూడా పంపించింది. నీతి ఆయోగ్ ఇన్స్ట్రుమెంటల్ స్పెషల్ స్టేటస్ ని స్క్రాప్ చేయడంలో నీతి ఆయోగ్ చాలా కీలక పాత్ర. వాళ్ళకి కూడా ఇవాళ పంపించాల్సింది 10 ఏళ్ళు అయిన తర్వాత. ఇప్పుడు వ్యవస్థలు అది చెప్తున్నాను, వ్యవస్థలన్నీ ఎంత నిర్వీర్యం అయిపోయాయో చెప్తున్నాను. దానికి కారణం రాజకీయ నాయకుల, న్యాయ వ్యవస్థ, మరొకళ్ళ కాదు. ఇక్కడ ప్రశ్న మనం మౌలికంగా ప్రజల్లో మార్పాలి. మీకు గుర్తుందో ఒక 3 ఏళ్ల క్రితం 2 ఏళ్ల క్రితము అంటే సందర్భమే కాబట్టి చంద్రశేఖరరావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, సుదీర్ఘమైన ప్రెస్ మీట్ 2.5 గంటలు 3 గంటల ప్రెస్ మీట్ పెట్టి రాజ్యాంగాన్ని మార్చడానికి నేను ఒక పెద్ద కమిటీ వేస్తాను అన్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట అన్నారంటే దాని వెనకాల కారణం ఏమిటి? ఆయనే కాదు, ఆయన ధైర్యంగా ఇప్పుడు మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నారు కాబట్టి చెప్పన్నారు. నిజానికి అలాంటిది జరగాలి. ఎందుకంటే ఈ చిన్న కేసులు పడిపోవడం, ఒక వరద వచ్చి అందరు అతరాకుతరైపోయి కొట్టుకుంటూ ఉంటే వాళ్ళని ఆదుకోవడం మానేసి ఇది అది అలాగా వీళ్ళు అలాగని పరస్పరం అంటే పార్టీలు. ఈ పర్టికులర్ కేసులో అండి జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న ప్రజాప్రతినిధుల కోర్టుతో స్పష్టంగా 5 ఏళ్ళు ఆయన కోరుకుంటే 5 ఏళ్ళు వచ్చింది. మరి ఒక 174 షరతులు ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు ఇవాళ నారాయణ పరువు నష్టం దావా అది వాయిదాలు పడతాయి. రేపొద్దున ఇంకో 10 మంది అమ్మాయి వస్తుంది కాదంబరి జత్వానికి పరువు నష్టం దావా ఆల్రెడీ నోటీసులు పంపించింది. దాంట్లో ఇక ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ఇంక ఫర్దర్గా కేసులు పడతాయి. మరి దానికి తరగాలి. ఎందుకంటే దాంట్లో A1గా జగన్మోహన్ రెడ్డి గారిని, ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ కూల్చే కుట్ర కేసు, ఆ కుట్ర కేసులో మళ్ళీ A1 జగన్మోహన్ రెడ్డి, A2 సుజనా కృష్ణ. ఇక పొద్దుస్తమానం కోర్టు చుట్టూ తిరగటమే కదా. అంటే ఆయన్ని చక్రబంధనంలో బిగించే ఏర్పాటు ఏమైనా చేస్తున్నారా కూటమి సర్కార్? అదే రాజకీయం. ఆయన అధికారం ఉన్నప్పుడు ఆయన చేయాలని చేశారు, వీళ్ళు అధికారంలోకి వచ్చారు. సరే మనం అనుకున్నట్టు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారం ఉన్నప్పుడు అన్ని తప్పులన్నీ నోట్ చేసుకుంటాం కదా, శిశుపాలుడు 100 తప్పుల దాకా అలా తయారు చేసుకున్నారు. అయితే దురదృష్టమైన అంశం ఏంటంటే పరిపాలన మీద దృష్టి పెట్టడం తగ్గించి దీని మీద ఎక్కువ అవుతారు. అంటే నేను ఏ పార్టీకి మద్దతుగా చెప్పట్లేదండి, అంతకుముందు జరిగింది ఇప్పుడు జరిగింది, కానీ ఇది కరెక్ట్ టైం కాదు అంటున్నాను. వరదలు జరుగుతున్నప్పుడు వాళ్ళని ఇది చేసింది. మీరు ఇంకొక మాట ఉన్నారు, ఆయన చక్రబంధంలో బిగించారా, కోర్టులు చేసేయండి.
మన ఇంట్లోనే విషయం చూసుకోండి, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అది 30 కిలో వాడు కూడా, కానీ సాయంత్రం 5 ఇంట్లో ఉండాలి అని చెప్పేవాడు. మనం అలా ఎందుకు తీసుకోకూడదు? అలా ఆడుకోవట్లేదు కదా, ఈయన కుట్రలు చేస్తున్నారు కదా, అది కదా వాళ్ళ అభియోగం. ఇప్పుడు దాన్ని మీరు నిరూపించే ఇదిలో ఉండాలి అంతే తప్ప. అంటే నేను మళ్ళీ చెప్తాను, ఎవరికి మద్దతుగా మాట్లాడాల. న్యాయ వ్యవస్థ మన చంద్రబాబు గారు ఒక మాట అనేవారు, ఏమనేవారు, తిరుపతిలోనే ఉన్నారు ఈ మాట, ఎన్నికలతోటి రాజకీయం అయిపోయింది, ఇక అభివృద్ధి అయిపోవాలి. ఆయన ఏంటి మల్లారెడ్డి కూడా కానీ ఇప్పుడు ఇది మారిపోయింది. చంద్రబాబు గారు కూడా అంటే పరిపాలన చేస్తూనే రాజకీయంగా ఆలోచిస్తున్నారు. రైట్. ఒకసారి శివభారతి గారి దగ్గరికి వెళ్దాం. కొత్త మద్యం పాలసీ అండి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అన్ని బ్రాండ్ పక్క తెలంగాణలో దొరికే కింగ్ఫిషర్ ఆంధ్రాలో కూడా దొరుకుతుంది, మ్యాన్షన్ హౌస్ దొరుకుతుంది. సో ఇలాంటివన్నీ అయితే ఇవన్నీ ఓకే, కానీ రేట్లు ఏమైనా తగ్గించే అవకాశం ఉందా? పాత బ్రాండ్లన్నీ అటకెక్కిచ్చేస్తారా? ఎందుకంటే తెలుగుదేశం హయాంలోనే ఇవన్నీ ఈ బ్రాండ్ల పేర్లన్నీ నిర్ణయించారని చెప్పేసి అప్పటి విధాన ప్రకటన అంతా కూడా వైసీపీ ఈ రోజుకి చూపిస్తూ ఉంటుంది. మరి మీరు తీసుకొచ్చిన, మీరంటే మీరు ఇన్వాల్వ్ కాలేదు నేను అందులో, ఓన్లీ తెలుగుదేశం తీసుకొచ్చిన బ్రాండ్లని కొనసాగిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించారు, మీ ప్రభుత్వం కొనసాగిస్తుందా? రేట్లు తగ్గిస్తుందా? చీపు లిక్కర్ బెడద నుంచి, గంజాయి బెడద నుంచి రాష్ట్రాన్ని బయటపడేసే అవకాశం ఉందా? అంటే కొల్లు రవీంద్ర గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, మీరేమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చంద్రబాబు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? మరి ఏం చేయలేదనే అర్థం. ఆయన తెచ్చిన కొనసాగిన భూములు, పవర్ స్టార్లు, నెంబర్ 1లు, ప్రెసిడెంట్ మెడల్ ఇవన్నీ చంద్రబాబు గారు తీసుకొచ్చారా? తీసుకొస్తే ఆయన మరి ఉన్నప్పుడు, ఆయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రాలేదే ఆ పేర్లన్నీ. అన్ని ఏదో బోగస్ మాటలు. ఇప్పుడు అలా కాదండి, బుడమేరికి గేట్లు ఎత్తడం ఎంత నిజమో వాళ్ళు చెప్పే మాటలు అంతే నిజం. బుడమేరికి గేట్లు ఉన్న మాట ఎంత నిజమో వాళ్ళ మద్యం పాలసీ కూడా చంద్రబాబు గారు తెచ్చారు, ఈ భూములు ప్రెసిడెంట్ మెడల్స్ ఆయన తెచ్చాడు అంటే అదే నిజం. నిజమని ఒప్పుకుంది. బుడమేరు గేట్లు ఉన్నాయి నిజమే కాబట్టి బుడమేరు గేట్లు ఉన్నట్టే అవి కూడా. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం మాట్లాడుతుందని ప్రజలకు అర్థమైంది. వాళ్ళకి అర్థమైతే చాలు, ఇంకెవరికి అర్థం అవ్వాల్సిన అవసరం లే, ప్రజలకు అర్థమైంది. ఆ మద్యం, వాళ్ళు తెచ్చిన మద్యం పాలసీ తోటి ఎంతమంది ఆడవాళ్ళ రోజు వాళ్ళ తాళిబట్టులతో మీరు ఆడారో వాళ్ళ మహిళలు తెలిసింది కాబట్టి గట్టిగా చెంపపెట్టు కొట్టినట్టు మొన్న 24లో చూపించారు వాళ్ళ ఆక్రోశాన్ని. సో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు తెచ్చాడు, అవి కంటిన్యూ చేస్తారంటే ఆ చెత్త బ్రాండ్లు ఎందుకు కంటిన్యూ చేస్తారు? అసలు అవి ఎందుకు తెస్తారు? అవి తయారు కాబట్టే కదా మద్యం మీద ఆ రోజు మద్యపాన నిషేధం అని చెప్పి ఆయన ఏర్లై పారించారు. మద్యపాన నిషేధం చేయకపోగా ఇంక ప్రజలు కిడ్నీలు, కాలేయాలు దెబ్బతిని పక్క రాష్ట్రాలకు వెళ్ళి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితుల్లో జనాల్లో తీసుకొచ్చారు. ఎంతమందిని చంపేశారు అన్యాయం. గవర్నమెంట్ బ్యాలెన్సింగ్ యాక్ట్ విషయంలో దృష్టి పెడుతుంది. ఎందుకంటే ఓకే, మద్యం పాలసీ తీసుకురావటం ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ మంచిదే, కానీ మేజర్ షేర్ ఆఫ్ ది రెవెన్యూ మీకు లిక్కర్ నుంచే వస్తుంది. 2019లో అయితే ఐ బిలీవ్ ఇట్ వాజ్ 19,000 crores. ఇప్పుడు రాకముందు, తర్వాత దాన్ని ఎస్కలేట్ చేశారు ఆయన, మళ్ళీ పెంచారు. ఇప్పుడు మీరు పెంచుతారా? దాని మీద వచ్చే ఆదాయాన్ని తగ్గిస్తారా? తగ్గిస్తే ఎలా? ఆల్టర్నేటివ్ మెకానిజం మీ దగ్గరే ఉంది. ఎందుకంటే ఇప్పటికే 10 లక్షల కోట్లు అప్పు అని మీరు అంటున్నారు, వాళ్ళేది వాళ్ళ లెక్కలో 2 లక్షలని వాళ్ళు చెప్తారు. మరి అప్పులు ఉన్నాయి, ఒక పక్క డబ్బులు కావాలి, మరో పక్క వరదలు ముంచెత్తాయి, రకరకాల ప్రకృతి విపత్తులు సంభవించాయి. 100 రోజులు అయిపోతుంది, ఇచ్చిన దాంట్లో మరి ఏం ఇంప్లిమెంట్ చేసామని లేదు. ఇప్పుడు డబ్బులు కావాలని చెప్పి ప్రజల ప్రాణాలని విచ్చలవిడిగా వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు కదండి. అలాంటి పనులు అయితే చేయరు. మద్యం పాలసీ లిక్కర్ వల్లే ఆదాయం ఉంది కదా అని చెప్పి ప్రజలను ఎత్తిన రుద్ది వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడి వాళ్ళ ప్రాణాలతోటి ఇది చేసి వచ్చిన డబ్బులతో గవర్నమెంట్ ఏం చేస్తుందండి? ఇప్పుడు ప్రజలకు కష్టం రాకుండా ఉండాలనే గవర్నమెంట్ ఏ పాలసీ తీసుకొచ్చినా అలాంటిది మరి వాళ్లే మళ్ళీ అలాంటి పాలసీ ఎందుకు తీసుకొస్తారో ఇబ్బంది కలిగించేలాగా ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం పాలసీలో సమగ్ర విచారణ జరిగింది. దాన్ని ఒక పాలసీ రూపొందించారు అందరికీ అనుకూలంగా ఉండేలాగా. ఇప్పుడు గవర్నమెంట్ నిర్వహిస్తుందా? తెలంగాణలో మాదిరి వేలం పెట్టి ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్తారా? దాని మీద క్లారిటీ వచ్చిందా?
ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉంటది అనేది మొన్న జారీ చేసిన ఆదేశాలను బట్టి అర్థమైంది. సో ఎలా ఉంటది ఏంటంటే అక్టోబర్ 1 వరకు ఆగాల్సిందే. ఇప్పుడు 7-8 రాష్ట్రాల్లో ఉన్న పాలసీని చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. దాన్ని బట్టి పాలసీ మేకింగ్ ఉంటది. మనకు అనుకూలంగా మన సమకాలీన పరిస్థితులు, మన రాజకీయ పరిస్థితులు, ప్రజల ఆరోగ్యాల దృష్ట్యా ఎలాంటి విషయాలు తీసుకుంటారు అనే దాని మీదే రేపు పాలసీ ఉంటది తప్పితే ఏదో ఏదో విడిగా ఆదాయం రావాలి కదా, ఏదో పచ్చి మందు స్పిరిట్ కలిపి అమ్మేసి ప్రజల ప్రాణాలని అడ్డంగా అల్లాడి చేద్దాం అంటే కుదరదు. ప్రజల ఆరోగ్య విషయం, ప్రజా భద్రత, ఆరోగ్య భద్రత ఫస్ట్ ప్రయారిటీ అది ఉంటది. తర్వాత అప్పులు, ఆర్థిక వ్యవస్థ. రైట్, ఒక మాట వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు నేనేమంటానంటే ఎవరైనా అబద్ధం ఆడినా, ఎవరైనా మోసం చేసినా, సామాన్యులు ఎవరైనా మోసం చేసి అబద్ధం ఆడితే ప్రభుత్వానికి చెప్పుకుంటారు, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ప్రభుత్వమే శుద్ధాబద్ధాలు ఆడితే ఎవరికి చెప్పాలో కూడా తెలియదు. ఇక్కడ ప్రభుత్వం పూర్తిగా అబద్ధాల మయం చేసి వాటిని కవర్ చేసుకోవడం కోసం అబద్ధాల మీద అబద్ధాలు. దయచేసి మాట్లాడేటప్పుడు ప్రభుత్వం అబద్ధాలు, ప్రభుత్వం మోసం, ఇదే 24 గంటలు మీరు డిబేట్లు ఇది తప్పితే ఏది మాట్లాడరు. మద్యం పాలసీలో జగన్ అబద్ధం అంటే ఏంటంటే మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మడం అబద్ధం. అంతేకాని ప్రజలకు అనువైన మద్యం తెస్తాము, వాళ్ళకి తక్కువ రేట్లో మద్యం ఇస్తాము అంటే అది కుదిరిద్ది. ఇప్పుడు పద్దాక లెగిస్తే ఇంక శుద్ధపూసి మాటలే, ఇంకేమి ఉండదు. మనం చేసినవి కూడా చెప్పండి మన గవర్నమెంట్ లో జరిగింది. పులు కడిగిన ముత్యాలకి మనకి కొదవలేదు. మనం అక్రాస్ ద ఆంధ్రప్రదేశ్ మీరు ఏ రెండో ఇంటి తలుపు తట్టినా అందులో శుద్ధపూసలు ఉంటాయి, పులు కడిగిన ముత్యాలు ఉంటాయి. మనం ఎందుకు వాటిని తక్కువ మాట్లాడుకున్నాం వాటి గురించి? వెంకటేశ్వర చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత వహించి ప్రతిపక్షాలు వేసే ప్రశ్నలకు కావచ్చు, ప్రజలు వేసే ప్రశ్నలకు కావచ్చు, విపక్షాలు వేసే ప్రశ్నలకు కావచ్చు, బాధ్యతగా సమాధానం చెప్తూ పరిపాలన కొనసాగిస్తూ ఓర్పుగా, ఓపికగా అన్ని సమస్యలను ప్రజలను తీర్చడం కోసం ప్రజలు ప్రభుత్వానికి అధికారాలు ఇస్తారు. ప్రభుత్వానికి అధికారం ఇచ్చి, విధులు ఇచ్చి, నిధులు ఇచ్చి, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇచ్చి పని చేయండి అయ్యా బాబు అంటే ఏదన్నా మొదలెట్టు. వచ్చిన రోజు నుంచి ఈ రోజు 100 రోజులైంది. వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏదన్నా చెప్పు. గత ప్రభుత్వంలో జగన్ చేశాడు, గత 5 సంవత్సరాలు మీకు ఎందుకు వర్తించలేదు? ఎస్ నేను అదే చెప్పబోతాను. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం ఏం చేసింది. మీరేం చేశారో చెప్పండి అయ్యా, మీరు ఏం చేస్తున్నారో చెప్పండి అయ్యా. ఒకే రాష్ట్రంలో ఒకేసారి 2 రాష్ట్రాలకి వరదలు వస్తే పక్క రాష్ట్రం సహాయక చర్యల కింద జరిగిపోయిన ప్రతి కుటుంబాన్ని తల్లి మాట్లాడి తల్లి ఎందుకు ఊరగా రొల్లుతుంటావు? సందర్భం లేకుండా తల్లి సందర్భం లేకుండా ఎందుకు రొల్లడం? మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడదు కానీ, ఊరికే రొల్లుతో కూర్చుంటే ఉపయోగం ఏముంది? ఈ వరదలు వచ్చినాయి సార్, 2 రాష్ట్రాలకి ఒకేసారి వచ్చినాయి. వర్షపాతం ఎక్కువ ఖమ్మం జిల్లాలో నమోదైన వరద నష్టం మాత్రం ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో విజయవాడ ప్రాంతానికి ఎక్కువ వచ్చింది. ప్రాణ నష్టం కూడా మా ప్రాంతానికే ఎక్కువ జరిగింది. పక్క రాష్ట్రం వాళ్ళు ఇమీడియట్లీగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి 16,500 రూపాయలు ప్రకటించారు, ఇచ్చేశారు. అట్లానే ప్రాణ నష్టం కింద 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అట్లానే ప్రతి గూడు పోయిన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. పక్క రాష్ట్రంలో జరిగింది. ఒకే రోజుగా జరిగింది. మన ప్రభుత్వం అసలు చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు అహర్నిశలు కష్టపడి ఇది చేశారు, అది చేశారు. ఇంకా పులిహోర పొట్లాలు ఇచ్చే దగ్గరే ఉన్నాం మనం. మన ప్రభుత్వం తరపున బాధితులకి మనం ఏమి ఇచ్చాం, ఏం ప్రకటించాం, ఏం అందించాం? రైట్, రావు గారు మీరు చెప్పండి. ఏమి ఇచ్చామంటే పక్క రాష్ట్రంలో వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, ఓవర్నైట్లో ఇందిరమ్మ ఇల్లు కట్టేశారు, ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కూడా చేయించారు. ఏదో అవస్థ వాళ్ళు ఇప్పుడు ఏం చేశారని మాట్లాడుతున్నారు కదా. ప్రభుత్వం ఏమేం చేయాలనే సూచనలు ఇచ్చారు కదా. గత 5 సంవత్సరాలు అది వర్తించదు కదా వాళ్ళకు. 5 సంవత్సరాలు ఏం చేశారు? 5 సంవత్సరాలు నెట్ ప్లేస్ పరదాల నుంచి ఆ తాడేపల్లి కొంప నుంచి బయటికే రాలేదు. దేశంలో ప్రాణాలు పోతున్నాయి అంటే గత ప్రభుత్వం ఏం చేసింది? ఏ పార్టీ ప్రాణాలు పోతున్నాయి, మునిగిపోతున్నాయంటే గత ప్రభుత్వం ఏం చేసింది? ఇక వరదలు వచ్చినాయి అంటే గత ప్రభుత్వం ఏం చేసింది? చేశారు. పరిపాలన గురించి మీరా మాకు చెప్పేది? ఎలా పరిపాలించాలి, ప్రజలను ఏ విధంగా చూడాలి మీరా మాకు చెప్పేది? దయ్యాలు వేదాలు వరించినట్టుంది.
మీరేం చేశారు 5 సంవత్సరాలు? 5 సంవత్సరాలు బయటికి రాలేదు ఇప్పటి వరకు. ఒక మంత్రికి ఒక పని లేదు. ఇష్టం ఉన్నట్టు అధికార మదం పెట్టుకొని ఇష్టం ఉన్న అసాంఘిక కార్యక్రమాలు చేసుకొని వారానికి ఒక కథనం బయటకు వస్తుంది, సీరియల్స్ లాగా, ఢిల్లీ సీరియల్ లాగా. మీరు చేసిన పరిపాలన అది దిక్కుమాలిన పరిపాలన, సిగ్గులేని పరిపాలన. మీరు చర్యలు తీసుకోకపోతే అవన్నీ అబద్ధాలు అవుతాయి. ఖచ్చితంగా తీసుకుంటాము. మీరు చర్యలు తీసుకోకపోతే అన్ని అబద్ధాలు అవుతాయి. ఏం సహాయక చర్యలు తీసుకోవాలో ఆంధ్రప్రదేశ్ పని చేయకపోతే అవన్నీ శుద్ధ అబద్ధాలు అవుతాయి. బాధితులని మా సొంత పిల్లల్లాగా మేము చూసుకుంటాం, ఆదుకుంటాం. ఆ బాధ్యత మాది. మా బాధ్యతను గుర్తించే అవసరం మీకు లేదు. మీరు చేసే ఆరోపణలు కూడా చర్యలు తీసుకోకపోతే ఎవరు మా బాధ్యత మీరు చేసే ఆరోపణలు కూడా అవసరం లేదు. చర్యలు తీసుకోకపోతే మేము లేము. ఒక విషయం, ఇప్పుడు లోకేష్ గారు అలాగే చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు. లోకేష్ గారు నిర్దిష్టంగా చెప్పారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఆధారాలు కూడా బయటకు ఉంటే ఎందుకు చర్యలు బయటకు వస్తాయి. ఇప్పుడు సహాయక చర్యలు ఉన్నాం, తర్వాత మొత్తం సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టి ఈ విషయంలో, ఎందుకంటే రాష్ట్ర ప్రజలని పొట్టన పెట్టుకుని రాష్ట్ర ప్రజల యొక్క తెలిసే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పారిపోవాలని చూసారా, ప్రయత్నం చేశారు? మేబీ కావచ్చు. ఎందుకంటే ఈ పాస్పోర్ట్ 1 సంవత్సరం కాదు 5 సంవత్సరాలు కావాలని చెప్పి తీసుకున్నారు కదా, విత్ కండిషన్స్ ఆయనకి ఇచ్చారు. సరే, ఇప్పుడు మీరు చెప్పే అయితే దాని మీద పడ్డ తర్వాత ఏ విధంగా అయితే మన విజయమాల్య వీళ్ళందరూ పారిపోయారో, అక్కడ పోయి శరణాగతులు అయిపోయారు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా చేయబోతున్నాడు ఖచ్చితంగా. మీరు లాస్ట్ టైం పోయి మొత్తం ప్లాట్ఫామ్ చేసుకొచ్చారు. కుట్రలో నిజంగా ఆయన ఉంటే ఇంటర్పోల్ ఉంది, ఇంటర్పోల్ సాయంతో వెనక్కి తీసుకురావచ్చు. అంత మీరేం వరి అవ్వాల్సిన అవసరం. అసలు ఎందుకు అది నిజమైతే నిన్న కోర్టులో కాదు కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకి ఇవ్వడానికి లేదు అని చెప్పేసి కోర్టులో మీరు ఎందుకు ఇలా పిల్లు? అది చాలా ఉన్నాయండి. కోర్టులో మీరు ఎందుకు పిల్లేరు? అది నిజమైతే ప్రభుత్వం అబద్ధాలాడి ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టిస్తున్నారు. అబద్ధాలాడి ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టిస్తున్నారు. పరిపాలన పక్కదారి పట్టిస్తున్నారు. ఒక ముద్దాయి పరిపాలన పక్కదారి పట్టిస్తున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు శుద్ధ అబద్ధాలు ఆడుతున్నారు. మీరు కనుక చెప్పే నిజాలైతే, మీరు చెప్పేవన్నీ నిజాలైతే చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? కాదు, మీరు చెప్పే నిజాలైతే చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? మీరు చర్యలు తీసుకోవట్లేదంటే కేవలం ప్రజా సమస్యలను పక్కదారి పట్టించుకోవడం కోసం మాత్రమే పబ్జీ ఆడారు, రాష్ట్ర ప్రజలు అధోగతి పట్టించారు. దిక్కుమల్ల మద్యం పాలు తీసుకొచ్చి నాణ్యత ప్రమాణం లేని మద్యం దాయిచ్చి ప్రజల ప్రాణాలు తీశారు. మీరు చేసిందని మాకు నేర్పించగలరు. పక్కదారి పట్టించడం కోసం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపమే కదా. జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుచుకోకుండా 2009 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఒక్క పార్టీ కూడా లేదు. మీరు అది గమనించి చూసుకోండి. ఇప్పుడు కూడా మీ కల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తున్నారు. మీ పరిపాలన కంటే జగన్మోహన్ రెడ్డి గారే గుర్తొస్తున్నారు. మీకు బురద నిల్చొని కూడా ఆ మనిషి చంద్రబాబు నాయుడు ఇదేనా? ప్రతిగా పొద్దున్నే సాయంత్రం వరకు 108 సార్లు చంద్రబాబు నాయుడు గారు పేరు తలుచుకుంటారు. ఏం చేస్తారు? క్వశ్చన్ చెప్పండి. వైఎస్ అభిషేక్ రెడ్డి అవినాష్ రెడ్డి గారి సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అక్కడ కడప జిల్లాలో వ్యవహారాలను చక్కబెట్టారు. ఆయన స్వయంగా డాక్టర్. ఆయన కోమాలో ఉన్నారు. కోమాలో 10 రోజులుగా ఉంటే కనీసం పరామర్శకు వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటి? అంటే పరామర్శకు వెళ్ళడం అది ఇంతకు ముందే వాళ్ళకి తెలిసిన డిసీజు జనరల్గా జరుగుతున్నది అయ్యి ఉండొచ్చు మేము అనుకోవటం. కాకపోతే కుటుంబ సభ్యులు పరామర్శించడం జరిగి ఉంటుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి దానికోసం వెళ్ళి చేయాల్సినంత అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య విభేదాలు బాగా గారు మేము కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్నాము. అవినాష్ రెడ్డి కుటుంబానికి కూడా ఆయన ఆల్మోస్ట్ దూరం పెట్టేశారన్న మాట వస్తుంది. ఆ నేపథ్యంలోనే ఆయన పరామర్శకు కూడా వెళ్ళలేదంటారు. ఇప్పుడు విభేదాలు ఏమున్నాయండి? అంటే ఎలక్షన్స్ తర్వాత ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి సొంత కుటుంబ సభ్యులు సరే చెల్లెళ్ళు ఇద్దరు ఎప్పుడో దూరం అయ్యారు, తమ్ముళ్ళు కూడా ఎందుకు దూరం అయితే? ఎవ్వరూ దూరం కాలేదు. ఎన్నికలు వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. ఇవన్నీ ప్రభుత్వం సృష్టిస్తున్న ఒక వాళ్ళ పరిపాలన ప్రజల దృష్టిని మరల్చడానికి వీటన్నిటి మీద ఫోకస్ చేసి మాట్లాడడం తప్పితే, దృష్టి మళ్లించడం తప్పితే అంతకు మించి ఏమి లేదు. అక్కడ మానవతా దృక్పథంతో మేము కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. కానీ దాని వెనుక కోడికత్తో లేకుండా కొడవలో ఉండొద్దని చెప్పి కోరుకుంటున్నాం.
ఫైనల్గా మీరు కంక్లూడ్ చేయండి. ఏంటి కుటుంబ విభేదాలా లేకపోతే రాజకీయపరమైన కారణాలా? అంటే ఇప్పుడు ఒక దేనికైనా అనారోగ్యంగా ఉన్నట్టు ఎవరికైనా శాంతి దాన్ని ప్రజెంట్ రాజకీయాలతో ముడిపెట్టి చూడటం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఒక ఎనలిస్ట్ నేను అదేంటి ఆయన చెప్పినట్టు ఆయన కదా వ్యాధితో బాధపడుతున్నారు, వెళ్ళారా లేదనేది ఇప్పుడు వరదల్లో ఉన్నారని చెప్తారు, వరదలు వీళ్ళ దాంట్లో తిరుగుతున్నారని వాళ్ళు చెప్తారు. వీళ్ళేమో తెలుగుదేశం సార్ మా మాట మాట్లాడలేదు, మేము కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్నాము, మాకు సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. కానీ దాని వెనుక వీళ్ళ కోడికత్తి కొడవల్లో గుట్ర ఏమైనా ఉండొద్దు అని చెప్పేసి అది కోరుకుంటామని చెప్పాము సార్. అదే దాని గురించి నేను చెప్తున్నా. అలాంటి వాటి జోలికి మనం ఎక్కడ ఒక వ్యక్తి ఇదిగా ఉన్నప్పుడు అనారోగ్యంతో మనం చేయకూడదని. కానీ ఇప్పుడు మీరు అన్నది ఆ మద్యం పాలసీ నుంచి పక్కకు వచ్చేసాం. మద్యం పాలసీ దగ్గర వచ్చేవాడికి ప్రతి రాష్ట్రం, ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రం మద్యం మీద ఆధారం ఉంటాయి. మద్యం మీద వచ్చే ఆధారం లేకపోతే ఆ దాని నుంచి వచ్చే డబ్బుతో నడుస్తున్నాయి. ఇక్కడ ఆంధ్ర అయినా తెలంగాణ ఏదైనా సరే. అయితే ఇచ్చేది నేను తాగుపోతుంది కాదు, తాగను కూడా, అది దాంట్లో కూడా లేదు. ఇచ్చేదేదో శుభ్రమైన మద్యం. ఇప్పుడు వైఎస్ఆర్ హయాంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఏదో కొంచెం మద్యం బ్రాండ్స్ వేరే వచ్చాయన్నారు. తాగానే వీళ్ళు ఆ మార్చే ప్రక్రియలో పడిపోవాలి. వాళ్ళు అన్నట్టు వీళ్ళు అన్నారు కదా కాలేయం వ్యాధులు వస్తున్నాయి, వాళ్ళు వస్తున్నారు, ఇమీడియట్గా ఆ ఇదిలో పడిపోవడం కొత్త ఇది చేసి కొత్త మద్యం పాలసీ కొత్తగా డబ్బులు సంపాదించడం అనమాట. తప్పులేదు, ఆదాయం అనేది ఏదో ఒకటి చూసుకోవాలి, తప్పులేదు. కానీ అది ఏంటనేది మనం నిర్ణయించుకోవాలి. సో లెట్ us hope మంచి మద్యం పాలసీ వస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ పాదాత్ర వెంకటేశ్వర గారు, సుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ ఏఎస్ రావు గారు, అలాగే